हाई फ्रेंड्स वेलकम टू पवन बोडा स्पेशल रेस्टारेंट होटल नार्थ इंडियन सौत इंडियन ఎక్కడ కూడా ఇవ్వాల చేసే ఇలాంటి చికెన్ కర్రీని చూసి ఉండరు। ఇది నా ఫేవరెట్ కర్రీ। ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి చాలా మంది మన వీడియోస్ కామెంట్ సెక్షన్ లో ఎక్కువగా అడుగుతున్న మాట చప్ అరోమేటిక్ చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేయాలి అని। అందరి కోసం చాలా కొత్తగా చాలా ఈజీగా టేస్టీ చికెన్ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను। ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి। ఆనియన్స్ ని స్మాల్ స్లైస్ గా ఈ వీడియోలో చూపెడుతున్నట్టుగా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఒక బేషన్ లో తీసుకొని చాప్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేయండి। పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం కర్రీ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు పసుపు యాడ్ చేసుకోము। 2 కప్పుల ఆయిల్ వేసుకోండి। ఇదంతా చికెన్ గ్రేవీ కోసం చేసుకుంటున్న ప్రాసెసింగ్ కాబట్టి మనం ఈ మిశ్రమాన్ని కుక్కర్ లో వేసి కుక్ చేస్తున్నప్పుడు మాడకుండా ఉండడానికి వాటర్ వేసుకోండి। హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిశ్రమం మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని కుక్కర్ లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి। ఇప్పుడు కర్రీ ప్రాసెసింగ్ చూద్దాం। ఒక కడాయి తీసుకొని కుక్ చేసుకున్న కుక్కర్ నుండి మిశ్రమం మొత్తం ఈ కడాయిలో సిప్ చేసుకోండి। ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉండే గ్రేవీ రావాలంటే ఈ ప్రాసెసింగ్ చాలా ఇంపార్టెంట్। ఒక 5 నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి బాగా కలిపి కుక్ చేసుకోండి। శుభ్రంగా క్లీన్ చేసి చాప్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని తీసుకొని గ్రేవీలో యాడ్ చేసుకోండి। ఈ ప్రాసెసింగ్ చాలా ఇంపార్టెంట్। ముక్కలు బాగా గ్రేవీలో కుక్ అయ్యేంత వరకు వేరే ఏ ఇంగ్రీడియంట్స్ కలపకండి। ఆల్మోస్ట్ 60% ముక్కలు కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీ టేస్ట్కి తగినంత కారం అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేయండి। 5 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోండి। ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కాసేపు కలిపిన తర్వాత ఫైనల్ ప్రాసెసింగ్ లో చికెన్ మసాలా వేసి 5 నిమిషాల పాటు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి బాగా కుక్ చేసుకోండి। చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనా చల్లేసుకొని కాసేపు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి। ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ గ్రేవీ రెడీ నౌ। బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేసుకోండి। ప్లీజ్ సపోర్ట్ మీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పవన్ బోడా।